హలో స్టూడెంట్స్, చాప్టర్ 5 ఎక్సైజ్ 5.2లో థర్డ్ రోమన్లో ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం, సో ఈ బాక్స్లో ఉన్న వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఇచ్చారు సిరీస్. మనం జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ ఎలా రాసుకుంటాము అంటే ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. సో దీన్ని కంపేర్ చేసుకుంటే ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ ఏ అవుతుంది, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ టర్మ్ 2 అవుతుంది. అంటే ఏ వాల్యూ ఎంత అంటే 2. సో ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్ బాక్స్ మనకి తెలియదు. ఇక్కడ సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, అంటే ఏ ప్లస్ డి ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d ఎంత ఇచ్చారు అంటే 26 ఇచ్చారు. సో దీని నుంచి మనం డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఏ ప్లస్ డి వాల్యూ ఎంతో కూడా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. సో ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 26. మనకి ఏ వాల్యూ తెలుసు 2 అని, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ప్లస్ 2d ఈక్వల్ టు 26. సో ప్లస్ 2 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే -2 అవుతుంది కాబట్టి 2d ఈక్వల్ టు 26 మైనస్ 2, 2d ఈక్వల్ టు 24. మల్టిప్లికేషన్లో ఉన్న 2 ఆపోజిట్ సైడ్కి వస్తే మనకి డివిజన్లోకి వస్తుంది కాబట్టి 24/2. సో డి వాల్యూ ఎంత అంటే 12. ఇప్పుడు ఈ డి వాల్యూని మనకు కావాల్సిన ఈక్వేషన్లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం రాసుకుందాం ఏ ప్లస్ డి. అందులో మనకి ఏ వాల్యూ తెలుసు, ఏ ఎంత 2 ప్లస్ డి వాల్యూ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసుకున్నాం 12. సో 2 ప్లస్ 12 ఎంత అంటే 14. సో ఏ ప్లస్ డి వాల్యూ ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా, సో అది మనం ఇప్పుడు రాసుకుంటున్నాం 14. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ వాల్యూ ఇవ్వలేదు 13, నెక్స్ట్ వాల్యూ ఇవ్వలేదు 3, ఇలా ఇచ్చారు. మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ తెలుసు కాబట్టి ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. ఏ వాల్యూ ఇవ్వలేదు, బట్ ఏ ప్లస్ డి వాల్యూ ఇచ్చారు. సో అది రాసుకుందాం. ఏ ప్లస్ డి ఈక్వల్ టు 13. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఇంకో వాల్యూ కూడా ఇచ్చారు మనకి, ఏ ప్లస్ 3d. ఏ ప్లస్ 3d వాల్యూ ఎంత ఇచ్చారు అంటే 3 ఇచ్చారు. దీన్ని మనం ఈక్వేషన్ 2 అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 అండ్ 2ని మనం సాల్వ్ చేసుకుందాం. సాల్వింగ్ ఈక్వేషన్ 1 అండ్ 2, ఈ రెండింటిని సాల్వ్ చేసుకుంటే సో ఏ ప్లస్ డి ఈక్వల్ టు 13, ఏ ప్లస్ 3d ఈక్వల్ టు 3. సో ఈ రెండింటిని సాల్వ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ నేను మైనస్ సింబల్ వేస్తున్నాను అన్నిటికీ. సో సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. డి ప్లస్ డి మైనస్ 3d అంటే మైనస్ 2d ఈక్వల్ టు 13 మైనస్ 3 అంటే 10. సో డి ఈక్వల్ టు 10/-2. సో వాల్యూ ఎంత అంటే -5 వస్తుంది. సో డి ఈక్వల్ టు -5. డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ డి వాల్యూని ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది. నేను ఫస్ట్ ఈక్వేషన్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, ఏ ప్లస్ డి ఈక్వల్ టు 13. అందులో నాకు ఏ వాల్యూ తెలీదు, బట్ డి వాల్యూ తెలుసు. ప్లస్ ఫార్ములాలో ఉన్న ప్లస్ డి వాల్యూ -5 ఈక్వల్ టు 13. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మైనస్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ అయిపోతుంది. సో ఏ ఈక్వల్ టు 13, -5 ఆపోజిట్ సైడ్కి వస్తే +5 అవుతుంది. సో ఏ వాల్యూ ఎంత అంటే 13 + 5 18. మనకి ఏ వాల్యూ వచ్చింది, డి వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏ ప్లస్ 2dని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే 18 వచ్చింది. ఏ ఈక్వల్ టు 18, డి ఈక్వల్ టు -5. ఏ ప్లస్ 2d వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏ ప్లేస్లో 18 ప్లస్ 2 ఇంటూ డి ప్లేస్లో -5. 18 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 5 10. సో 18 మైనస్ 10 అంటే 8. ఏ ప్లస్ 2d వాల్యూ ఎంత అంటే 8. సో ఈ ప్రాబ్లంలో ఇచ్చిన బాక్సెస్ అన్నిటిని మనం సాల్వ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ మన థర్డ్ ప్రాబ్లం. 5
టూ బాక్సెస్, వీటిని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 9 1/2. సో ఏ వాల్యూ ఇచ్చారు మనకి, a ప్లస్ డి a ప్లస్ 2d మనం ఫైండ్ అవుట్ చేయాలి. a ప్లస్ 3d ఈక్వల్ టు 9 1/2. సో ఈ 9 1/2ని మనం సాల్వ్ చేసుకుంటే 2 ఇంటూ 9 18 అవుతుంది. 18 ప్లస్ 1 అంటే 19/2. ఇది a ప్లస్ 3d వాడిచ్చిన వాల్యూనే అండి. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు, ఇచ్చారు కాబట్టి 5, అది రాసుకుందాం. 5 ప్లస్ 3d ఈక్వల్ టు 19/2. ప్లస్ 5 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -5 అవుతుందండి. సో 19/2 ప్లస్ 5 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -5. 3d ఈక్వల్ టు ఇక్కడ 2 LCM కింద తీసుకుంటే 2 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 19 మైనస్ 5 ఇంటూ 2 10. సో 3d ఈక్వల్ టు 19 మైనస్ 10 అంటే 9/2. అలాగే ఈ 3 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో 9/2 డివిజన్ అంటే కిందే వేసుకుంటాం కాబట్టి ఇక్కడికి వస్తుంది. 3 అనేది 9ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో మనకి డి వాల్యూ ఎంత వచ్చింది అంటే 3/2 వచ్చింది. మనకి ఏ వాల్యూ ఇచ్చారు, డి వాల్యూ తెలుసు కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఏ ప్లస్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ వాల్యూ 5 ఇచ్చారు ప్లస్ డి వాల్యూ 3/2. కాబట్టి ఇక్కడ 2ని మనం ఎల్సిఎం కింద రాసుకుంటే 5 ఇంటూ 2 5 2s 10 ప్లస్ 3. కాబట్టి మనకి వాల్యూ ఎంత వచ్చింది అంటే 13/2 అనేది వచ్చింది. మనకి 13/2 వచ్చింది. నెక్స్ట్ ఏ ప్లస్ 2d వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. ఏ ప్లస్ 2d వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఏ ప్లస్ 2d ఏ వాల్యూ ఎంత అంటే మనకి 5 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ ఎంత అంటే 3/2. మనం అబ్జర్వ్ చేసుకుంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 5 ప్లస్ 3 ఎంత అంటే 8. సో ఏ ప్లస్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఏ ప్లస్ 2d వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం. -4 వాల్యూస్ ఇవ్వలేదు, 6 అని ఇచ్చారు. సో మనకి జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ తెలుసు కాబట్టి ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఏ ప్లస్ 3d ఏ ప్లస్ 4d ఏ ప్లస్ 5d అండ్ సో ఆన్. ఎన్ని నెంబర్లు ఇచ్చినా కానీ ఇది సో ఆన్ అవుతూనే ఉంటుంది. సో ఏ వాల్యూ -4, ఏ ప్లస్ 5d వాల్యూ 6. ఇందులో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో ఏ వాల్యూ -4 ప్లస్ 5d ఈక్వల్ టు 6. -4 ఆపోజిట్ సైడ్కి వెళ్తే +4 అవుతుంది. సో 6 + 4 అంటే 10 వచ్చింది. డి ఈక్వల్ టు 10. మల్టిప్లికేషన్లో ఉన్న 5 ఆపోజిట్ సైడ్కి వస్తే డివిజన్లోకి వెళ్తుంది కాబట్టి మనకి డి వాల్యూ ఎంత వచ్చిందంటే 2 వచ్చింది. ఏ వాల్యూ తెలుసు, డి వాల్యూ మనకి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఫస్ట్ ఏ ప్లస్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుందాం. కాబట్టి ఏ వాల్యూ ఎంత అంటే -4 ప్లస్ డి వాల్యూ 2. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే -2. నెక్స్ట్ ఏ ప్లస్ 2d ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఏ వాల్యూ -4 ప్లస్ 2 ఇంటూ డి వాల్యూ ఎంత అంటే 2. -4 ప్లస్ 4 కాబట్టి మన వాల్యూ ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. సో ఇది 0 వచ్చేసింది. నెక్స్ట్ ఏ ప్లస్ 3d ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఏ ప్లస్ 3d ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఏ వాల్యూ -4 ప్లస్ 3 ఇంటూ డి వాల్యూ ఎంత అంటే 2. -4 ప్లస్ 6 ఆబ్వియస్లీ వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఏ ప్లస్ 4d కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం కాబట్టి ఏ ప్లస్ 4d ఏ వాల్యూ ఎంత అంటే -4 ప్లస్ 4 ఇంటూ డి వాల్యూ ఎంత అంటే 2. -4 ప్లస్ 4 2s 8 కాబట్టి వాల్యూ ఎంత అంటే 4. మనం ఇక్కడ వేసుకోవచ్చండి, మనకి ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. సో ఏ ప్లస్ డి వాల్యూ ఎంత వచ్చింది అంటే -2. ఏ ప్లస్ 2d 0 వచ్చింది. ఇది +2 4 6 అండ్ సో ఆన్. ఇది ప్రాబ్లం అండి. నెక్స్ట్ ప్రాబ్లం అదే లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. ఫస్ట్ వాల్యూ ఇవ్వలేదు 38, నెక్స్ట్ 3 వాల్యూస్ ఇవ్వలేదు -22. సో మనం జనరల్ ఫామ్లో రాసేసుకున్నాం. ఏ ప్లస్ డి 38 అని ఇచ్చారు, ఏ ప్లస్ 5d -22 ఈ రెండే ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకుందాం. సాల్వ్ చేసుకోవడానికి నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. +a -a అనేది క్యాన్సిల్ అయ్యింది. +d -5d అంటే పెద్ద సింబల్ వేసుకుంటాం కాబట్టి -4d ఈక్వల్ టు. సో ఇక్కడ 38
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 38 ప్లస్ 22 అంటే మనకి వాల్యూ 60 వస్తుంది. కాబట్టి D ఈక్వల్ టు 60/4. 60/4 అంటే మనకి మైనస్ కూడా వేసుకుంటున్నాం, ఎందుకంటే మైనస్ వాల్యూ అనేది ఏమీ చేంజ్ అవ్వదు. కాబట్టి 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, దీంట్లో మనం అబ్జర్వ్ చేసుకుంటే 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి D వాల్యూ ఎంత వచ్చింది అంటే -15 వచ్చింది. D వాల్యూ -15. ఇప్పుడు ఈ D వాల్యూని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి A వాల్యూ అనేది వస్తుంది. A + D = 38. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ వాల్యూ మనకు తెలీదు. ప్లస్ D వాల్యూ -15 = 38. ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. A -15 = 38. A = 38. -15 అనేది ఆపోజిట్ సైడ్కి వస్తే +15 అవుతుంది. కాబట్టి A = 53. ఇది ఏ వాల్యూ అండి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, D వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ ఈ వాల్యూస్ అన్నీ మనం రాసుకోవాలి. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 53 వచ్చింది. A + D ఇచ్చారు, ఫైండ్ అవుట్ చేయక్కర్లా. A + 2D, A + 3D. కాబట్టి A + 2D. A + 2Dని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ వాల్యూ తెలుసు మనకి 53 + 2 ఇంటూ D వాల్యూ ఎంత అంటే -15. సో 53 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 ఇంటూ 15 30. 53 - 30 అంటే సబ్ట్రాక్ట్ చేయాలి, కాబట్టి వాల్యూ ఎంత వచ్చింది అంటే 23 వచ్చింది. A + 2D వాల్యూ ఎంత వచ్చింది అంటే 23. నెక్స్ట్ A + 3Dని ఫైండ్ అవుట్ చేసుకుందాం. A + 3D ఏ వాల్యూ ఎంత అంటే 53 + 3 ఇంటూ D వాల్యూ -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ 3 15 45 అవుతుంది. కాబట్టి 53 - 45 ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకొని బిగ్ నెంబర్కి ఏ సింబల్ ఉందో అది వేసుకుంటాం. ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 8. A + 3D వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి 8 వచ్చింది. నెక్స్ట్ A + 4D ఏ వాల్యూ ఎంత అంటే 53 + 4 ఇంటూ -15. 53 ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 4 16 60 అవుతుంది. 53 - 8 చేయాలి మనం, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేసుకుంటాం, కాబట్టి వాల్యూ 7. -7 వాల్యూ వేసుకుంటే -7. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక అర్థమైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.